తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని వేలివెన్నులో సిసి సంస్థల విజయోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిసి గ్రూప్ చైర్మన్ రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రయత్నం లక్ష్యం సమ్మిళితమైతే ప్రగతి వేగంగా పరిగెత్తుతుందని సిసి గ్రూప్ చైర్మన్ రవి తెలిపారు. సుశిక్షిత అధ్యాపకుల శిక్షణ, సిసి విద్యార్థుల కృషితో ప్రతి సంవత్సరం విజయ దుందుబి మారుమ్రోగుతోందని వెల్లడించారు. విద్య అమృతమైనదనే విశ్వాసంతో తమ ప్రస్థానం విజయ మైలురాళ్లతో నిండిపోయిందని ధీమా వ్యక్తం చేశారు. 2025 జేఈఈ అడ్వాన్స్ అండ్ మెయిన్స్లో ఆల్ ఇండియా 26, 63, 74 ర్యాంకుల్లో 49 మంది విద్యార్థులు నిలవడం సిసి అద్భుతమన్నారు. ఇంకా పాత బోరింగ్ కలర్స్ యూజ్ చేస్తున్నారా? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు లోటస్ అసోసియేట్స్. మేము మీకోసం స్పెషల్ మ్యాజిక్ కలర్స్ తీసుకొచ్చాం. ఈ స్పెషల్ మ్యాజిక్ కలర్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇల్యూషనరీ కలర్స్. 7 days వాట్సాప్లో ఈ మాయలో పడి వాట్ ఈజ్ రియల్ అచీవ్మెంట్ అనేది మర్చిపోతున్నాం. మనకి శతకం ఉంటుంది, ఉప్పు కప్పు రంగు మొక్క పోలిక నుండు చూడ చూడ రుచల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ విదురవేమ. అంటే ఉప్పు కర్పూరం రెండు ఒకేలాగా ఉంటాయి చూడడానికి, రుచి చూస్తే కానీ వేరేదని తెలియదు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అంటే మనుషుల్లో అందరూ ఒకేలా కనపడినా పుణ్య పురుషులు వేరని. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంకా పక్క మన బాలయ్య బాబు గారి మాటలో చెప్పాలంటే బోత్ ఆర్ నాట్ సేమ్ అంటారు కదా, బోత్ ఆర్ నాట్ సేమ్ అనమాట. ఈ రోజున అందరూ ఫోటోలు పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లోనూ పెడుతున్నారు. మీరు మీ అబ్బాయి ఫోటో కానీ ఎన్ఐటి సీటు లేకపోతే ఐఐటి సీటు IIIT హైదరాబాద్లో ఆ క్యాంపస్ ఓట్ ఎదురుగుండా నుంచుని ఎయిమ్స్ ఎదురుగుండా నుంచుని తీసుకున్న ఫోటో, అలాగే బయట మీ ఫ్రెండ్స్తో ఉత్తిని ఎలా తీసుకుని ఏదో హోటల్లో తీసుకున్న ఫోటో, బోత్ ఆర్ నాట్ సేమ్. విద్యా సంస్థ చూసిన ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ 4 పిల్లర్స్ ఉంటాయి. ఎట్లాగో మన మంచం కోళ్ళు 4 ఉన్నట్టు, ఒకటేమో స్టూడెంట్స్ గ్రూపు, 2 పేరెంట్స్ గ్రూపు, 3 టీచర్స్ గ్రూపు, 4 మేనేజ్మెంట్ గ్రూప్. ఈ 4లో ఏ ఒక్కటి కూడా సరిగ్గా లేకపోతే ఆ విద్యా సంస్థ ఏ రోజు కూడా నడవదు. ఒక టీచర్ మేము ఒకరే గ్రేటు, మేనేజ్మెంట్ మేము ఒకరే గ్రేటు అంటే కాదు, 4 సమఉజ్జీలుగా ఉండాలి. కాబట్టి ఈరోజు సీట్లు సంపాదించిన జేఈ మెయిన్ కానివ్వండి, అడ్వాన్స్ కానివ్వండి, లేకపోతే నీట్లో కానీ సీట్లు సంపాదించిన పిల్లలకి, తర్వాత వారి వెనక దాగి ఉన్న పేరెంట్స్ కృషికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ శిరస్సు వంచి నా నమస్కారం తెలియజేస్తాను. కోనసీమ జిల్లా అమలాపురంలో